జరుగుతోంది. రాహుల్ గాంధీ సారథ్యంలో ఏమీ సాధించలేరని అంటున్నారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఎంత బాగా నమ్మకం అంటే ఎక్కడ చేతగాక రాహుల్ గాంధీ గారిని రానివ్వకుండా పార్లమెంట్లో మాట్లాడనివ్వకుండా ఎన్ని రకాలుగా చేశాడో మీకు అర్థమైంది. జనాలకు బీజేపీ వాళ్ళకి అర్థం కాకుండొచ్చు కానీ జనాలకు అర్థమవుతుంది. కొన్నాళ్ళు కొంత సాగుతుంది. అధికారంలో ఉన్నాడు కాబట్టి కన్ను దాపి లొట్టబోయి మొన్న గెలిచాడు. 400 పోయి 200 కాడికి వచ్చిండు. 200 పుష్పలాల్ గారు ఒక్కసారి నేను ట్రెండ్స్ చెప్తాను. ఆమ్ ఆద్మీ పార్టీ తన లీడ్ను పెంచుకుంటూ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం 29 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది. బీజేపీ 41 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది. బీజేపీ ఇప్పటి వరకు 42 స్థానాల ఆధిక్యత 41కి పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ 7 స్థానాల దూరంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్కి 7 స్థానాల దూరంలో ఉంది. రౌండ్లో కౌంటింగ్ జరిగే కొద్దీ ఆ నెంబర్స్లో కూడా మార్పులు వస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం 29 స్థానాల లీడ్లో ఉంది. 36 స్థానాలు ఢిల్లీ అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్. ఆఫ్ కోర్స్ బీజేపీ 41 స్థానాల ఆధిక్యంలో ఉంది. కానీ 2 సార్లు ఢిల్లీని ఏలిన ఆమ్ ఆద్మీ నెంబర్ చేంజ్ 30-40. ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్ 30, బీజేపీ లీడ్ 40. ఎస్, మన ట్రెండ్స్ మారుతూ ఉన్నాయి. చూడొచ్చు, మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ 30, బీజేపీ 40. కాంగ్రెస్ మాత్రం 1 స్థానంలో కూడా ఇంకా గెలవలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్స్ ని పెంచుకుంటూ వస్తోంది. రౌండ్ కౌంటింగ్ జరిగే కొద్దీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్ ఇక్కడ పెరుగుతుంది, బీజేపీ లీడ్ ఇక్కడ తగ్గుతుంది. 6 స్థానాల్లో మనకి ఇక్కడ ఈ 6 నెంబర్ మ్యాజిక్ ఫిగర్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి. ఈ 6 నెంబర్ దూరంలో ఆమ్ ఆద్మీ పార్టీ నిలిచి ఉంది. ప్రస్తుతం బీజేపీ 40 స్థానాల లీడ్లో ఉంది. 4 స్థానాలు మాత్రం ఆధిక్యంలో బీజేపీ ఉంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ తన లీడ్ను క్రమక్రమంగా పెంచుకుంటూ వస్తోంది. లీడ్ను ఆ బీజేపీ క్రమక్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నాం. లీడ్ క్రమక్రమంగా తగ్గించుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కేవలం 4 స్థానాల ఆధిక్యంలో మాత్రమే బీజేపీ కనిపిస్తుంది. మ్యాజిక్ ఫిగర్ కి 4 స్థానాల ఆధిక్యంలో మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ 6 స్థానాల మ్యాజిక్ ఫిగర్ కి దూరంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. కేవలం 6 స్థానాల దూరంలో మాత్రమే ఉంది. 36 స్థానాలు ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలి అంటే 36 మ్యాజిక్ ఫిగర్. ఆ 36కి కేవలం 6 స్థానాల దూరంలోనే బీజేపీ ఉంది. ఢిల్లీ ఫలితాలపై క్షణం టెన్షన్ పెరిగిపోతుంది. ఢిల్లీ ఫలితాలు ఉత్కంఠను పెంచేస్తూ ఉన్నాయి. ఢిల్లీ ఫలితాలపై దేశం మొత్తం చాలా ఉత్కంఠగా చూస్తూ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ క్రమక్రమంగా తన ఆధిక్యతను పెంచుకుంటూ వస్తుంది, తన లీడ్ను క్రమక్రమంగా పెంచుకుంటూ వస్తుంది. బీజేపీ తన లీడ్ను క్రమక్రమంగా తగ్గించుకుంటూ వస్తుంది. ఇప్పుడు 6 స్థానాల మ్యాజిక్ ఫిగర్కి ముందు ఆమ్ ఆద్మీ పార్టీ నిలిచి ఉంది. బీజేపీ మాత్రం మ్యాజిక్ ఫిగర్కి 4 స్థానాల అవతల ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 6 స్థానాల యువతల నిలిచిన పరిస్థితి ఉంది. ఎస్, ఒకసారి బీజేపీ రియాక్షన్ తీసుకుందాం. తాడు శ్రీనివాస్ గారు, లీడ్స్ తగ్గుతున్న కొద్దీ చెమట్లు ఏమైనా పడుతున్నాయా? అస్సలు లేదండి. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అక్కడ ప్రజల మీద నమ్మకం ఉంది, మోడీ గారి నాయకత్వం మీద నమ్మకం ఉంది. అండ్ తప్పకుండా మేము విజయం సాధిస్తాం. హలో శ్రీనివాస్ గారు చెప్పండి. తప్పకుండా విజయం సాధిస్తాం. అటువంటిది ఏం లేదండి ఇక్కడ. ఇంకా మాకు అటువంటి ఆస్కారమే లేదు. రెండోది ఏంటంటే, మీరు ఇక్కడ నేను పదే మాట్లాడుతా ఉన్నాను. ఇంతకుముందు మీరు అడిగినారు ఒక ప్రశ్న, రాహుల్ గాంధీ గారు వై హీస్ ఫెయిలింగ్ ఎవ్రీ టైం. తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇది చేస్తున్నది. నిజంగా కూడా నాకు కూడా బాధేస్తుంది ఏంటంటే, రాహుల్ గాంధీ ఎవ్రీ టైం ఫెయిల్ అవుతాడు కానీ ఆ కాలేజ్ ప్రిన్సిపల్ కావాలనుకుంటాడు. అంటే ఈ దేశంలోని ప్రధానమంత్రి కావాలనుకుంటారు, నాయకుడిగా ఈ దేశంలో ఎదగాలనుకుంటారు కానీ బట్ ఎవ్రీ ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతా ఉన్నారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? వి డోంట్ నో. తర్వాత అమిత్ షా ఎక్కడ పాస్ అయ్యిండు అన్న? అమిత్ షా మోడీ ఇప్పుడు గెలిపేగా ప్రతి రాష్ట్రంలో. ఇక్కడ కూడా వీరి పరిస్థితి, ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఒక్క నిమిషం రాజకీయంగా కూర్చొని ఇప్పుడు హోమ్ మినిస్టర్ దేశాన్ని నాశనం చేస్తుండు కదా. ఒక్క నిమిషం. ఈ రోజు సంబంధించింది ఏదో కంట్రోల్ చేస్తున్నాడు, ఏది కంట్రోల్ అయింది?
ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద అట్లాగే పిటి మీ ఉంది మోదీ నాకు. employment ఇచ్చిండా? ఐ వాంట్ టు ఐఎమ్ ట్రైంగ్ టు రైతులకు కోఆపరేట్ విత్ ఇచ్చిండా? యూ. ఒక్క నిమిషం. ఈ రోజు నాకు ఎందుకంటే బాధలో ఉన్న వాళ్ళు ఏ రకంగా అన్నా నేను స్వీకరిస్తా స్పోర్టివ్ గా, అది ప్రాబ్లం లేదు. నా బాధ ఏముందా? నా దేశ ప్రజలు బాధ పెట్టే దొంగలు దోచుకునేటోళ్ళు తెలుస్తుంది వచ్చిర్రన్నా ఇక, మీరు, బడు BJP మాట్లాడుతుంది. వాళ్ళు. అందుకనే మీరు మనం పోయిన పార్టీలకు నాకు బాధ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ బాధ మెజార్టీ లేదా? తగ్గింది అన్నారు. బాధ లేదా? పుష్పలే